ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పనులు వేగవంతం చేసింది. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని 29 గ్రామాల్లో దాదాపు 33,000 ఎకరాల భూమిని రైతులు భూ సమీకరణ ద్వారా ప్రభుత్వానికి అప్పచెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు వారి యొక్క రేషియోని అనుసరించి కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు కేటాయించింది. ఆ కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఏర్పడింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఒకవైపు రోడ్డు నిర్మాణ పనులు, మరోవైపు ప్లాట్ల అభివృద్ధికి సంబంధించి భూమి సదును చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. రైతులు కేటాయించినటువంటి కమర్షియల్, రెసిడెన్షియల్లో మౌలిక సదుపాయాలు అంటే ఏంటంటే రహదారులు, మంచినీరు, మురుగు కాలువలు అంటే డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్తు, గ్రీనరీ లాంటి కీలకమైనటువంటి మౌలిక సదుపాయాలు రైతులకు అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక ఇప్పటికే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల్లో 70,000 కోట్ల రూపాయల పైబడి అభివృద్ధి పనులు చేపట్టింది. వాటిలో భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి అనేది ఎంతో కీలకంగా మారింది. మరోవైపు ఇప్పటికే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని 9 కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిలో కురగల్లు, బేతపూడి, నిడమర్రు, మందడం, అదేవిధంగా వెలగపూడి ప్రాంతాల్లో ఈ రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతులు తప్పనిసరిగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరోవైపు రాజధాని ప్రాంతంలో రోడ్ల అభివృద్ధితో పాటు రైతుల యొక్క ప్లాట్లు అభివృద్ధి చేయటం వలన వారి కేటాయించినటువంటి ఈ రిటర్నబుల్ ప్లాట్లకు మార్కెట్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి అంశంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లో రైతులు కేటాయించినటువంటి ప్లాట్లలో కూడా డ్రైనేజీ, రోడ్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంతో ఆ ప్రాంతం మొత్తం కొత్తదనంగా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.